హిమాలయాల ఒడిలో ఉన్న బద్రీనాథ్కు వెళ్లే ప్రతి అడుగు మన గమ్యానికి మాత్రమే కాదు, మన అంతరంగానికి కూడా దగ్గర చేస్తుంది. ఈ పర్వతాలు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నాయి. ఎంత ఎత్తుకెదిగినా వేర్లను ఎప్పుడూ మర్చిపోవద్దు. జీవితంలో కొన్ని రోజులు చాలా భారంగా అనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశయ ఇవన్నీ మన ప్రయాణంలో వచ్చే మేఘాలే. కానీ గుర్తుంచుకోండి, మేఘాలు సూర్యుడిని శాశ్వతంగా దాచలేవు. అలాగే కష్టాలు కూడా మన జీవితాన్ని శాశ్వతంగా ఆపలేవు. ఈ అలకనందనది ప్రవాహాన్ని చూడండి. ఎన్ని రాళ్లు ఎదురైనా ఆగదు. తన దారిని తానే సృష్టించుకుంటూ ముందుకు సాగుతుంది. మన జీవితం కూడా అలాంటిదే. పరిస్థితులు మనల్ని పరీక్షించవచ్చు, కానీ మన సంకల్పాన్ని ఓడించలేవు. బద్రీనాథ్ ఆలయం మనకు మరో గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. వినయం ఉన్న చోటే నిజమైన బలం ఉంటుంది. శక్తి అంటే కోపం కాదు, క్షమించడం. విజయం అంటే ఇతరులను చిన్నచూపు చూడడం కాదు, వారిని గౌరవించడం. ముఖ్యంగా ప్రతి పురుషుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, స్త్రీని గౌరవించడం ఒక సంస్కారం మాత్రమే కాదు, అది మన వ్యక్తిత్వానికి అద్దం. తల్లిగా, అక్కగా, చెల్లిగా, జీవిత భాగస్వామిగా, సహోద్యోగిగా ప్రతి మహిళ మన జీవిత ప్రయాణంలో ఒక విలువైన భాగం. గౌరవం ఇచ్చే మనిషే నిజమైన గొప్పవాడు. ఎంత విజయాన్ని సాధించినా మనసులో సమతుల్యత లేకపోతే ఆ విజయం అసంపూర్ణమే. కోపం వచ్చినప్పుడు సహనం ఎంచుకోండి. తొందరపడాల్సినప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. జీవితంలో ప్రతి నిర్ణయం విలువలతో ఉండాలి. ఈ హిమాలయాలు చెప్తున్న మరో సందేశం, నిశ్శబ్దంలోనే మనకు గొప్ప సమాధానాలు దొరుకుతాయి. కొన్నిసార్లు జీవితానికి పరిష్కారం బయట కాదు, మన మనసులోనే ఉంటుంది. ఈ యాత్ర నాకు నేర్పిన అతిపెద్ద పాఠం, ప్రతిరోజు ఒక కొత్త అవకాశం, ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం, ప్రతి కష్టం ఒక కొత్త పాఠం. కాబట్టి నవ్వుతూ జీవించండి, ఆశతో ముందుకు సాగండి. మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ చుట్టూ ఉన్న ప్రతి మహిళను గౌరవించండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతి అడుగులో మంచితనాన్ని ఎంచుకోండి. ఎందుకంటే గమ్యాన్ని చేరినవాడు విజయవంతుడు కావచ్చు, కానీ విలువలతో జీవించిన వాడే నిజమైన విజేత. ఓం నమో నారాయణాయ. జై బద్రీ విశాల్.